భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో అధికార కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు బరితెగించారు. కాంగ్రెస్ రౌడీలో అడ్డొచ్చిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ను నెట్టేసి బీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కిడ్నాప్ చేశారు. అటు ఎంపీడీఓ కార్యాలయం పైన దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేశారు. అటు 144 సెక్షన్ విధించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్న ఎస్పీ ఆదేశాలను సైతం పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇష్టారీతిగా దౌర్జన్యానికి దిగారు. మరోవైపు తమను చంపుతామని, డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశం పెట్టేందుకు ప్రయత్నం మున్సిపల్ చైర్మన్ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉద్రిక్తత పరిస్థితి చోటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో అధికార కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు బరితెగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకుని గూండాగిరి చేసి ఇల్లందు మున్సిపాలిటీలో పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు చేసింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని కెమెరాల ముందు కూడా బయటపడింది. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య స్థానిక కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు, కొంతమంది కౌన్సిలర్ల పైన విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచినటువంటి దృశ్యాలు, సంఘటన అన్ని కూడా ఇల్లందు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా, ఓటింగ్ సందర్భంగా నెలకొన్నాయి. కోరం లేకుండా చేయటం, మొత్తం 24 మంది సభ్యులైనటువంటి ఇల్లందు మున్సిపాలిటీలో కోరం 17 మంది ఉండాలి. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 17 మంది హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ 17 మంది ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. వారంతా కూడా ఓటింగ్ కి అనుకూలంగా వేస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గి డివి ఎవరైతే మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో డివి పదవిని కోల్పోతారు. కాబట్టి టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం లేదా వారిని ఇక్కడి నుంచి తప్పించడం అనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉదయం నుంచి ఇక్కడ కాపు కాసి మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి వెళ్తున్న సందర్భంగా మొత్తం పోలీసులు, మీడియా, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు చూస్తుండగా బహిరంగంగా ఎత్తుకుని పోయినటువంటి పరిస్థితి. దాంతో మున్సిపల్ సమావేశంలో 2 సార్లు వాయిదా వేశారు. దాని తర్వాత కోరం లేక అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా కూడా ప్రకటించారు. దాంతో ఇప్పుడే కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తాము ఓటింగ్ లో పాల్గొనేందుకు వస్తే ఈ రకంగా అడ్డుకున్నారు అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ కూడా ఆరోపిస్తూ మున్సిపల్ కౌన్సిల్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. అధికార
ఎవరైతే అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి అన్ని వ్యవస్థలు కూడా పోలీసులు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు అధికార పార్టీకి కొమ్ము కాశారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే హరిప్రియ నాయక్ ఉన్నారో ఆవిడ విప్పు కావడంతో లోపలికి వెళ్ళారు. కేవలం విప్పు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆమె లోపలికి వెళ్తే ఆమె లోపలికి ఎందుకు వెళ్ళింది అనేటువంటి కారణాన్ని చూపుతూ కాజును అడ్డం పెట్టుకుని ఒకేసారి గుంపుగా తరలించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి వెళ్తున్నటువంటి కౌన్సిలర్ని ఎత్తుకుపోవడం, వారిని దాచిపెట్టడం, విచక్షణ రహితం కొట్టడంతో వారందరూ కూడా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. అయితే కుక్క నాగేశ్వరరావు ఎవరైతే కిడ్నాప్ గురైనటువంటి కౌన్సిలర్ ఉన్నారో ఆయన భార్య, ఆయన కూతురు కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి మున్సిపల్ కార్యాలయం దగ్గర దాదాపు ఎండలో గంటకు పైగా ధర్నా చేస్తున్నారు. నాటకీయ పరిణామాల మధ్యలో పోలీసులే కుక్క నాగేశ్వరరావు వైఫ్ కి ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ తో కుక్క నాగేశ్వరరావుని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, నన్ను కిడ్నాప్ చేశారు, నేను స్వచ్ఛందంగా వెళ్ళలేదు, నన్ను విచక్షణ రహితంగా నిన్ను కొట్టి తీసుకెళ్లారు, నేను ఎక్కడున్నానో కూడా తెలియదు అని కూడా ఫోన్ లో చెప్పినట్టుగా కుక్క నాగేశ్వరరావు భార్య లక్ష్మి చెప్తా ఉంది. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత వస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పి ఆవిడతో సంభాషించారు. వెళ్ళిపోమని చెప్పి ఆమెను హుకుం జారీ చేశారు. కానీ నా భర్తను చూపిస్తే తప్ప నేను వెళ్ళనంటూ ఆమె కౌన్సిల్ హాల్ ముందు కూర్చున్నారు. బిడ్డ కూడా ఎవరైతే సరిత ఉన్నారో ఆమె కోఆప్షన్ మెంబర్ గా కూడా ఉన్నారు. ఆ అమ్మాయి కూడా వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరిని కూడా వాళ్ళు పోలీసులు ఇచ్చేయలేదు, రానివ్వలేదు. దాంతో పాటు ఎవరైతే విచక్షణ రహితంగా దాడికి గురైనటువంటి కౌన్సిలర్ రవి ఉన్నారో అతని భార్య కూడా వచ్చి ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఒక ఫోన్ కాల్ మాట్లాడించారు. ఆ అమ్మాయికి ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఆమె కళ్ళు తుడుచుకొని ఏడ్చుకుంటూ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా బెదిరింపులు అట్లాగే దాడులు, ప్రతి దాడులతోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసంపై తీర్మానం ఓటింగ్ జరగకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సకల కొయ్యతులు ప్రయోగించింది. దాంతో కౌన్సిల్లో ఉండాల్సినటువంటి 17 మందికి బదులు 15 మంది ఉండటంతో అవిశ్వాస తీర్మానం దిగిపోయినట్టుగా మరి కాసేపట్లో ప్రకటిస్తారు. అది ప్రకటించడం తరువాయిగా ఉంది. ఇప్పటికైతే కౌన్సిలర్ ఒక్కొక్కరుగా బయటకి కాంగ్రెస్ పార్టీ తీరు నిరసిస్తూ గేట్ ముందు ధర్నా చేస్తున్నారు. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. డిఎస్పీ గారు ఇక్కడికి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లారు. ఐ వాంట్ హిమ్ రైట్ నౌ. ఐ వాంట్ హిమ్ రైట్